అందరికీ వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. వైద్యుడైన లూకా వ్రాసిన అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 21, 22 వచనాలు. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనస్సు నొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. ఇక్కడ సందర్భం చూసినట్లయితే ఆ కాలములో అనగా పెంతెకోస్తు పండుగ దినమున పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీదకి దిగి వచ్చిన తర్వాత ఆనాటి శిష్యులు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి అనేక ప్రాంతాల్లో సంచరిస్తూ అనేకుల పైన చేతులు ఉంచుట వలన పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగి వచ్చుట, అద్భుతాశ్చర్య కార్యములు జరుగుట సంభవించుచున్న దినాలవి. ఆ రోజుల్లో ఒకరోజు గారడి సీమోను అనేటువంటి వ్యక్తి ఈ సన్నివేశాన్ని చూశాడు. అనగా పేతురు, యోహానులు అనేకులపై చేతులు ఉంచడం వలన పరిశుద్ధాత్మ శక్తి వారి మీదకి దిగి వచ్చుట చూచాడు. అప్పుడు ఆయన లోపట ఒక దుర్బుద్ధి పుట్టింది. ఏమిటి అనగా, డబ్బులు ఈ యొక్క అపోస్తుల పాదాల దగ్గర పెట్టి నేను కూడా చేతులు పెడితే ఈ శక్తి నా మీదకి వచ్చి నేను కూడా ఇలాంటి అద్భుతములు చేయనట్లుగా ఈ డబ్బులు తీసుకొని పరిశుద్ధాత్మ ఆ వరమును నాకు ఇవ్వమని అడగటం జరుగుతుంది. ఆ సందర్భంలో వీరు మాట్లాడిన మాటలే ఇప్పుడు మనము చదువుకున్నాం. ఏమంటున్నారు? నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి నీ చెడుతనము మానుకొని మారు మనస్సు పొంది ప్రభువును వేడుకొనుము. పరిశుద్ధాత్మ డబ్బులు పెడితే వచ్చేది కాదండి. పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే మొట్టమొదటిగా నువ్వు మారు మనసు పొంది పాపపు జీవితాన్ని విడిచిపెట్టి ప్రభువును వేడుకొని నీవు ప్రాధేయపడితే అందరికీ దయచేసే దేవుడు నీకు కూడా ఇస్తాడు. ఈ మాటలు వింటున్న సోదరి సోదరుడా, ఈరోజే దేవునికి నచ్చని చెడుతనం ఏదైనా ఉంటే దాన్ని వదిలిపెట్టి మారు మనసు పొందుమని దేవుని సేవకునిగా నేను బ్రతిమాలుతున్నాను. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికి దయచేయునుగాక. అందరికీ వందనాలు.